సో గాయ్స్ ఎంత ఎక్సైటింగ్‌గా వెళ్ళామో, అక్కడ అన్ని పరీక్షలు ఫేస్ చేశాం అసలు. నేను నిజంగా నా లైఫ్‌లో అనుకోలేదు. నేను ఫుట్‌పాత్ పైన కానీ, రోడ్‌లో కానీ నైట్ అంతా పడుకుంటానని జెప్పి గూడా. సో, ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అని జెప్పొచ్చు. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏంట్రా ఇది సరే బయటన్నా ఉందామని జెప్తే, ఇక్కడేంట్రా మళ్ళీ రెయిన్ పడతాంది. సరే అని జెప్పేసి ఇంకొక షెడ్స్ ఆ ప్లేస్‌కెళ్ళిపోయాము. సో, అక్కడ కాసేపు ఉన్నామనమాట. దాని తర్వాత హైలైట్ ఏమంటే వర్షం ఆగిపోయింది. ఇలా ఉంటది. సో, ఆ స్టెప్స్ ఉంటాయి కదా! ఫస్ట్ 1500 స్టెప్స్ వాటిని మాత్రం ఎవరెక్కుతారో వాళ్ళకి దండం పెట్టొచ్చసలు. నా వల్ల అయితే నేను నా ఫ్రెండ్ అయితే ఔట్ అనమాట. మా బ్రదర్స్ అయితే వెళ్ళిపోయారు కానీ, మా వల్ల ఏ మాత్రం కాలేదు. అప్పుడు అర్థమైంది ఓకే. మనం ఇంత వీక్‌గున్నాంరా బాబు అని చెప్పేసి. మనం టైం ఎక్కువ తీసుకున్నాం లెండి స్టెప్స్ ఎక్కనీకి. సో, అక్కడికెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే, ఇంకా టికెట్స్ కూడా దొరకలేదు. మార్నింగ్ టైం ఇంకా కాస్త ఫ్రెష్ అప్ అయిపోయాం. అక్కడే కోనేరు ఉండింది. సో, ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి, మనమైతే అక్కడే అన్నదానం చేస్తారు కదా! వెంగమాంబ గారి నిత్యాన్నదానము. అక్కడ భోజనం చేసేసుకున్నాము. మేమెళ్ళిన టైం అసలు సాటర్‌డే, సండే అంటే 3 డేస్ హాలిడేస్ ఉన్నాయి. సో, మేమది అంటే ప్రతిసారి ఏదైనా చూసుకొని వెళ్తాం కానీ, అందులో తిరుమలకెళ్ళాలి అంటే వీటిని పక్కాగా చూసుకొని పోవాలి. ఆ 2:00కి వెళ్ళిన మేము రాత్రి 12 గంటలకెళ్ళాము అసలు కంపార్ట్మెంట్‌కి. నిజంగా నేను ఆ ఎక్స్‌పీరియన్స్ తలుచుకుంటే గూడా నాకు ఒక్కొక్కసారి ఏంటి అసలు కామన్ మ్యాన్‌కి ఇంత సో, అలా క్యూ లైన్స్‌లో కూడా ఏంటంటే చిన్న చిన్న పిల్లలున్నారు, పెద్దవాళ్ళున్నారు. ఆల్మోస్ట్ 1 ఆర్ 2 ఇయర్ బేబీస్. మా వల్ల గూడా కాలేదు. ఇంకా చిన్న చిన్న పిల్లల వల్ల ఏమవుతది చెప్పండి. ఆల్మోస్ట్ ప్రతి చోట ఒక 4 స్టెప్స్ అలా తీసుకుంటాము. అంతే హాఫ్ అన్ అవర్ అయిపోతది అప్పటికి. అక్కడక్కడే తిరుగుతుంటాం మళ్ళీ. ఇంకెక్కడ పోము. దట్ టూ క్యూ లైన్స్ మాత్రమే చాలా ఇబ్బంది పడ్డాం కానీ మిగతా అంతా బావుంది నిజంగా కొండపైన. నా పర్సనల్ ఫీలింగ్ క్యూ లైన్స్ మాత్రం నిజంగా దండం పెట్టేయొచ్చు. అసలు పట్టించుకునే నాథుడు ఉండడక్కడ మాత్రము. మిగతా అన్ని చోట్ల ఓకే. కానీ ఈ క్యూ లైన్స్ ఎక్కడెక్కడ తిరుగుతామో కొండ స్టార్టింగ్ అక్కడ ఒక ప్లేస్ ఉంటది. ఆ సర్వదర్శనం లైన్స్ అని చెప్పేసి. అక్కడ నుండి మళ్ళీ రావాలి. దట్టు ఎంతమంది అసలు ఒకానొక టైంలో దర్శనం అవుతదా? కాదా? ఇంక వెళ్ళిపోదామా? అన్న ఒక థాట్ కూడా వచ్చేసింది. ఇంత దూరం వచ్చాము. ఓకే. పరీక్షలు పెడతారా? పెట్టండి. దర్శనం చేపిస్తారా? చేయరా? అనేది మీ ఇష్టం ఇంకా. మేమైతే మీ పైన భారం వేసుకొని వస్తాన్నామని చెప్పి ఆ శ్రీవారిని మొక్కుకొని ఇంక మేమైతే స్టార్ట్ అయ్యాము. సో, రాత్రి 12 గంటలకు ఒక కంపార్ట్మెంట్‌కెళ్ళాము. ఇంకా అక్కడ ఏంటంటే ఎక్కువ గోలున్నా కానీ అలిపిలో తెల్లలేదు. పడుకునేసాం గూడా. పొద్దున్న ఏంటంటే ఒక 4:00 ఉంటది. ఆ టైంకి ఇంకో కంపార్ట్మెంట్. మనం పొంగల్ పెట్టారంట, పాలిచ్చారంట. నేనేంటంటే మంచిగా నిద్రపోయాను. అది గూడా తినలేదు. ఆ రేంజ్‌లో ఉండిందనమాట. అప్పటికి ఏమంటే ఓకే. మరుసటి రోజు అనేసి ఉంది. అమ్మో! ఇంత దూరం వచ్చాము. ఆల్మోస్ట్ అప్పటికే మూడవ రోజు మేమున్నది. సాటర్‌డే, సండే, మండే వచ్చేసి కంపార్ట్మెంట్‌లో ఉన్నాం. వాళ్ళు మండే గూడా గాకుండా ట్యూస్‌డేకేశారు. అక్కడ డిస్‌ప్లేలో ఉంటది గదా! అది. మేమింకా ఓకే. ఇంక రేపవుతదేమో అని చెప్పేసి ఒక పక్క భయంతో ఇంక సరే బయట భోజనం చేద్దామని చెప్పేసి గంగమాంబ గారి అన్నదాన సత్రంకెళ్ళి ఏదైనా భోంచేసుకొని వద్దామని చెప్పేసి ఇంకా మేము కంపార్ట్మెంట్ ఇంకా బయటొచ్చాము. సరే అక్కడికెళ్ళి తింటున్నాము. ఓకే. బట్ అక్కడ పేరు నిజంగా నాకు కూడా కొంచెం కొన్నిదెల మాక్ శంకర్ అని ఉండింది. కొన్నిదెల అంటే ఓకే. మెగా ఫ్యామిలీ కదా! బట్ అక్కడేంటంటే దీంట్లో మేము పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. దాని తర్వాత వచ్చి రీల్స్ చూసాక తెలిసింది. ఓకే. పవన్ కళ్యాణ్ గారి కొడుకు పైన అన్నదానం జరిగిందని చెప్పేసి. సో, వి ఆర్ ఆల్సో హ్యాపీ ఫర్ దట్. సేఫ్‌గా ఉన్నందుకు. కంపార్ట్మెంట్‌లో ఏంటి నెక్స్ట్ డే వదులుతారు కదా! ఎంత కాదన్నా నైట్ వదులుతారని చెప్పి మేము ధీమాతో అక్కడే పార్క్‌లో కూర్చోనున్నాము. అప్పటికేమైంది మనం ఉన్న కంపార్ట్మెంట్‌లో వాళ్ళని వదిలేశారు. ఆఫ్టర్‌నూన్ 2:00 అవుతుంది మండే. అంతా ఫ్లోర్ ఖాళీ అయిపోయింది. అయ్యో! ఛాన్స్ మిస్ అయిపోయాంరా! ఆయన ఛాన్స్ ఇచ్చారు. మనం ఇక్కడ యూజ్ చేసుకోలేదు. అది మన మిస్టేక్ అనమాట. మనది ఫస్ట్ ఫ్లోరు. సో, ఎత్తి కొడితే ఇంక సెకండ్ ఫ్లోర్‌లో పోయి పడ్డాము. మళ్ళీ కూడా 2 అవర్స్ వెయిట్ చేసాం 4:00 వరకు. సో, 4:30 ఆ మధ్య వదిలారు. 4:30కెళ్తే ఇంకా 6:00 అంతా దర్శనం అయిపోయిందనమాట. సో, ఏదో అనుకుంటే ఏదో అయ్యిందని చెప్పి మా ట్రిప్‌లో ఏంటంటే అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ మిక్స్డ్ ఎమోషన్స్ ప్రతి ఒక్కటి ఉందనమాట. మేమైతే అస్సలు అనుకోలేదు ఇలా జరుగుతదని చెప్పి. బట్ ఫైనల్లీ ఆ ఏడుకొండల వారి దర్శనం అయితే అయిపోయింది. చాలా మంచిగా అనిపిచ్చింది. అప్పటి వరకు పడిన పెయిన్ కానీ, ఆ బాధలేం గుర్తు రాలేదు. నిజంగా అక్కడ 5 సెకండ్స్ చాలా అంటే చాలా అనిపిచ్చింది. నాకైతే మంచిగా దర్శనం అయింది గూడా. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మంచిగా ఆయన దర్శనం చేసుకొని
మళ్ళీ బయటకొచ్చామా, మంచిగా ఊరేగింపు కూడా జరుగుతానింది. దాని తర్వాత ఇంకా వర్షం పడింది. అది ఇంకా హైలైట్. కొండపైన అర్థమైందేంటంటే, ఎంతైనా తిరగండి. అక్కడ ఫుడ్‌కి, వాటర్‌కి చాలా వాటికి మనకి లోటు లేదు. ప్రశాంతంగా బతికేయచ్చు. ఇక్కడ ఇంత చెప్పాను గదా! హైలైట్ ఏమంటే, మనం బడ్జెట్ ఎక్కువ తీసుకోపోలేదు. నలుగురెళ్ళాము. అది ఏంటంటే, వచ్చేటప్పుడు ఇంకాస్త అయిందనమాట. ఫోన్స్‌లో ఉన్నాయి. ఫోన్స్ ఏమనంటే ఛార్జింగ్ లేవు. దట్ టూ ఫోన్స్‌లో ఉన్నాయి మనీ. క్యాష్‌గా లేదు. సరే ఇంకా తీద్దామని చెప్తే ఒక్క ఏటీఎం పని చేయట్లేదు. సో, మళ్ళీ అక్కడ ఇక్కడ ట్రై చేసి ఓకే. క్యాష్ కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాము. కొండ నుండి కింద దిగేది. ఛార్జింగ్ లేదు కదా! మళ్ళీ ఆన్‌లైన్ పేమెంట్ చేద్దామన్నా రిస్కే కదా! సో, ఏం చేద్దామని చెప్పి ఇంకా కిందకి ఫస్ట్ అయితే కొండ దిగేద్దాము. దాని తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి మేము దిగడం అనమాట. అది సెట్ చేసి రూ. 20 తక్కువొచ్చేసింది. అయ్యో రామ! అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక్కొక్కటి మామూలుగా లేదసలు ఎక్స్‌పీరియన్స్. సరే ఇంకా పక్కన ఒక ఆంటీ ఇచ్చారనమాట. ఆంటీకి పాపం ఫోన్‌పే లేదు. మనం రిటర్న్ ఏద్దామంటే కూడా ఎక్కడున్నా ఓకే. థాంక్స్ ఆంటీ అని చెప్పుకొని ఇంకా మేము పే చేసుకున్నాము. కొండెక్కాము. దేవుని దర్శనం చేసుకున్నాము. టైం ఉండుంటే మిగతా ప్లేసెస్‌కెళ్ళుంటాం కానీ, చాలా వరకు అక్కడే ఇక్కడ స్టక్ అయిపోవాల్సొచ్చింది. సో, చాలా ప్లేసెస్ ఉన్నాయి కొండపైన. మీరందరూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎక్స్‌ప్లోర్ చేయండి. కొంచెం ఆహ్, తెలుసుకొని వెళ్ళండి. డైరెక్ట్‌గా వెళ్లి ఇబ్బంది మాత్రం పడొద్దండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.